హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూడండి, ఇది పైపింగు ప్లస్ పోట్లీ బటన్స్. మనకి పోట్లీ బటన్స్ అనేది పైకి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో, ప్లస్ థ్రెడ్ పైపింగ్ కూడా ఇంత సన్నగా నార్మల్ పాదం మీద ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. చూడండి, చక్కగా సన్నగా వచ్చేసింది పైపింగ్. అలాగే పోట్లీ బటన్స్ కూడా మనకి పైకి అనేది కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఇదైతే పట్టు సారీ మీద బ్లౌజ్ అండి. ఈ విధంగా వెనకాల డ్రాప్ నెక్ పెట్టేసేసాను. చూడండి, మా పైన మాత్రమే పోట్లీ బటన్స్, ఫ్రంట్ కూడా పోట్లీ బటన్స్, అలాగే హ్యాండ్స్కి కూడా పోట్లీ బటన్స్ ప్లస్ పైపింగ్ అయితే మొత్తం ఇచ్చేసానండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇదైతే బ్లౌజ్కి అంటే శారీకి మ్యాచింగ్ అయితే క్లాత్ని ఈ విధంగా అయితే నేను తీసుకున్నానండి. చూడండి, శారీకి మ్యాచింగ్ అయ్యే క్లాత్ని ముందుగా మనం లైనింగ్ మొత్తము కూడా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి జాయింట్ చేసుకున్న తర్వాత నేనైతే పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి. ఈ విధంగా 2 కలర్స్ అనుకున్నాను, కానీ నేను ఒకే కలర్ అనేది వేశాను. రెండోది షేడ్ వచ్చిందని వేద్దాం అనుకున్నాను, కానీ అలా నాకు నచ్చలేదు. ఇంకా నచ్చపోయేటప్పటికి ఓన్లీ సింగిల్ కలర్తోనే పోట్లీ బటన్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేశానండి. ముందుగా మనం ఇప్పుడు పోట్లీ బటన్స్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం పైపింగ్కి క్లాత్ అనేది తీసుకుందామండి. చూడండి, ఈ విధంగా క్రాస్లో అనేది మనం క్లాత్ అనేది తీసుకోవాలి. క్రేప్ క్లాత్ అయినా పట్టు క్లాత్ అయినా సరే, ఏదైనా సరే మనకి పైపింగ్కి కానీ ప్లస్ పోట్లీ బటన్స్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనం పీసులు అనేది తీసేసుకున్నాం కదా. తీసేసుకున్న తర్వాత వాటిని జాయింట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్కి సరిపడా క్లాత్ కనుక ఉన్నట్లయితే జాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాండ్కి ఇప్పుడు నేను ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఏ విధంగా పైపింగ్ ప్లస్ పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేసుకుని, పోట్లీ బటన్స్ అనేది బయటికి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నానండి. అయితే నేను నార్మల్ పాదం మీదే, అంటే మనం స్టిచ్చింగ్ చేసే పాదం మీదే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. సూది ఒక పక్కకు వచ్చేటట్లయితే ఈ విధంగా చిన్నగా, పెద్ద మిషన్ అనుకోండి చిన్నగా కత్తిరితో ఒక సైడ్కి, మనకి ఏ సైడ్కి అలవాటు ఉంటుందో థ్రెడ్ ఏ సైడ్కి పెడుతున్నామో థ్రెడ్ అటుపక్క కాకుండా ఇటుపక్కకి వచ్చేటట్లుగా సూది అనేది సెట్ చేసుకోవాలి. నాకు నా కుడివైపుకి వచ్చేసేసి థ్రెడ్ వస్తుందండి, సూది వచ్చేసేసి ఎడం వైపుకు ఉంటుంది. నేను ఆ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. మీకు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. అటు నుంచి ఇటైనా సరే, ఇటు నుంచి అటైనా సరే, ఏ విధంగా అయినా సరే మనం పాదాన్ని చిన్నగా ప్రెస్ చేసినట్లయితే, చిన్నగా ఇట్లా టచ్ చేసినట్లయితే ఒక కత్తిరితో కానీ దేంతో అయినా కొంచెం బరువుగా ఉన్నదంతా అయితే ఈ విధంగా జరిగిపోతుందండి. అలా జరిగిన తర్వాత మనం చక్కగా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి, చాలా సన్నగా అయితే వచ్చింది కదా పైపింగు. ఈ విధంగా రెడీ చేసుకున్న పైపింగ్ను మనం హ్యాండ్ మీద పెట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము. హ్యాండ్స్ అయితే నేను ముందుగానే లైనింగ్ అవి జాయింట్ చేసేసానండి. ముందుగానే లైనింగ్ జాయింట్ చేసేసేయాలి. ఈ విధంగా ఒక పావు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలండి పైపింగ్కి. ఇప్పుడు నాకు పైపింగ్ ఇటువైపు ఉంది కాబట్టి నేను ఈ విధంగా పెడుతున్నాను క్లాత్ అనేది. మీకు ఒకవైపు కనుక ఇటువైపు కనుక ఉన్నట్లయితే మీరు ఇటువైపు పెట్టి స్టిచ్చింగ్ చాలా ఈజీగా అనేది చేసేసుకోవచ్చు. నాకు గ్యాప్ అనేది కొంచెం నాకు కుడి చేతి వైపున వస్తుంది, అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే క్లాత్ మీద పైపింగ్ మనం రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ని పెట్టేసేసి ఈ విధంగా కుట్టు అనేది థ్రెడ్ పక్కనే వచ్చేటట్లు చూసుకోవాలండి. చూడండి, ఇలా కుట్టు అనేది మనకి థ్రెడ్ పైన పడకుండా థ్రెడ్ పక్కనే వచ్చేటట్లు చూసుకుంటేనే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము.
చాలా బాగుంటుందండి. పైపింగు ప్లస్ పోట్లీ బటన్స్ ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా. చూడండి, పోట్లీ బటన్స్ మనం పెట్టుకోవడానికి ముందుగా మనం మార్కింగ్ అనేది చేసుకుందాము. మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం ఖర్చుకి వదిలేసేసి మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఉంది కదా, 12.5కి అట్లా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి ఈ విధంగా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో అయితే గ్యాప్ అనేది 1 ఇంచ్ 1 ఇంచ్ ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందామండి. చూడండి, ఇలా మనం ఖర్చు వదులుతాం కదా, అక్కడ వరకు అయితే సరిపోతుందండి. ఎలాగో పైపింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు అయితే మనం కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే పోట్లీ బటన్స్ అయితే పెట్టేసుకుందామండి. ఇటువైపు నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఎందుకనంటే నాకు ఇటువైపు గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటువైపుని పెట్టి ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. చాలా నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మనం మార్కింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ మనం ఆపేసేసి క్లాత్ అనేది అది పెట్టేసుకున్న తర్వాత బటన్ అనేది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇలా శారీ వచ్చేసి డబల్ షేడ్లో ఉందండి. డబల్ షేడ్లో ఉండేటప్పటికి నేను డబల్ కలర్స్ పెడదాం అనుకున్నాను. కానీ ఇంకా తీరా అది వేసిన ఒకటి 2 వేసిన తర్వాత చూస్తే ఇంకా అంతగా నాకు ఇష్టం అనిపించలేదు. అది అలా వేయడం అలా బాగుండలేదని చెప్పేసి మళ్ళా లైట్ కలర్గా ఉన్నది తీసేసి, చూడండి ఈ విధంగా లైట్ కలర్స్గా ఉన్నది అయితే తీసేసేసి నా మొత్తము కూడా సేమ్ ఒకే కలర్తో పోట్లీ బటన్స్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశానండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనము ఆ పైపింగ్ పక్కనే కుట్టు అనేది వచ్చేటట్లు చూసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఈ బటన్స్కి చూడండి, ఈ బటన్స్కి ఎక్కువగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము. పోట్లీ బటన్స్ చుట్టడానికి మనకి కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా చుడతాం కదా, ఆ ఎగస్ట్రా ఉన్న పీస్ని మొత్తం కూడా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్కి లైనింగ్ పీస్ వస్తుంది కదా, ఆ లైనింగ్ పీస్ను సేమ్ కలర్, అంటే మనకి బ్లౌజ్ పీస్లో సేమ్ కలర్ లైనింగ్ వేస్తాం కదా, అటువంటి కలర్ని స్ట్రైట్ పీస్ అనేది తీసుకుందామండి. ఇది స్ట్రైట్ పీస్ తీసేసుకుందాము. మనకి ఎక్కువగా కొంచెం క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇట్లా వేయడానికి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి మీటర్ సరిపోదు క్లాత్ ఈ విధంగా వేసినట్లయితే. హైట్గా ఉన్న వాళ్ళకి ప్లస్ కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి కూడా ఇలా వేయాలంటే మాత్రం కంపల్సరీగా 1.5 మీటర్ క్లాత్ తీసుకుంటేనే మనకి అడ్జస్ట్ అవుతుందండి క్లాత్. నేను ఓన్లీ నెక్కకు మాత్రం, అంటే హ్యాండ్స్కి మాత్రమే ఈ విధంగా వేశాను. నెక్కకు వేయడానికి క్లాత్ సరిపోలేదు. నెక్కకు కనుక మనం వేయాలనుకుంటే క్రాస్ పీసులు తీసుకుని నెక్కకు అనేది వేయాలి.
ఈ విధంగా స్ట్రైట్ పీసులు కనుక తీసుకుని మనం నెక్కి వేసినట్లయితే స్ట్రైట్ పీస్ తిరగదండి. కంపల్సరీగా క్రాస్ పీసులు మాత్రమే ఉపయోగించాలి. క్రాస్ పీసులను ఉపయోగించి ఒక పక్కన ఇంత క్లాత్ అయితే తీసుకుని ఒక పక్కన అయితే స్టిచ్చింగ్ చేసేసేయాలి. ఈ విధంగా మనం ఏ విధంగా స్ట్రైట్ పీస్కి ఒక పక్కన స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నామో అలాగే క్రాస్ పీసులు కూడా ఒక పక్కన అనేది స్టిచ్చింగ్ చేసేయాలి. అంటే మనం హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా అలాగనమాట. కాకపోతే హెమ్మింగ్ పట్టి చిన్నగా మడత వేస్తాము, దీనికైతే హోల్డ్ చేయకుండా కొంచెం పెద్దగానే వస్తుంది. చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసేసి మనం స్టిచ్చింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఇలా పెట్టి కుట్టడానికి మనకి క్లాత్ అనేది కనిపించదు కదా, ఇటు తిప్పుకోవాలి. అప్పుడు ఇటు తిప్పేసుకుని మనకి క్లాత్ ఇటువైపు అయితే కుట్టు మనకి ఎంత ఉందో కరెక్ట్గా తెలుస్తుంది కదా, ఆ కుట్టు మీదే కుట్టు వచ్చేటట్లుగా చూసుకున్నట్లయితే అటు ఇటు వెళ్ళకుండా, అటు వెళ్తే పైపింగ్ మీద పడిపోతుంది, ఇటువైతే ఖర్చు ఎక్కువ వచ్చేస్తుంది. అలా కాకుండా కరెక్ట్గా మనం అంతకుముందు స్టిచ్చింగ్ చేసినటువంటి క్లాత్ మీదే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. చూడండి మనం ఇక్కడ పోట్లీ బటన్స్ అయితే పెట్టాం కదా, క్లాత్ అయితే కొంచెం పట్టేస్తుంది కాబట్టి కొంచెం వెనక్కి కొంచెం గుంజినట్లుగా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి గట్టిగా. క్లాత్ అనేది మడత పడిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇలా చాలా స్లోగా పట్టుకుని మనం పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. కుట్టు కరెక్ట్గా మన అంతకుముందు కుట్టిన కుట్టు మీదే పడేటట్లు చూడాలండి. అటువైపు కనుక పడిందంటే మనకి పైపింగ్ మీదకి వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఇలా దానిని తిప్పేసేసి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇలా పెట్టేసేసి చూడండి చక్కగా పట్టుకోవాలన్నమాట. ఇక్కడ చక్కగా సరి చేసుకోవాలి. క్లాత్ అనేది హోల్డ్ అయిపోయి దాని మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పోట్లీ బటన్స్ పెట్టిన చోట కొంచెం క్లాత్ అనేది కొంచెం ముడతలాగా వస్తుంది కదా, ఇట్లా పెట్టేసేసుకుని చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇట్లా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్లు మన రైట్ హ్యాండ్ని ఆ విధంగా పెట్టేసుకుని ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్లు లాగాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసాం కదండి. ఈ విధంగానే 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. అయిపోయింది. చూడండి పైపింగ్ ప్లస్ పోట్లీ బటన్స్ ఎంత సన్నగా వచ్చినాయో. దీనికైతే హెమ్మింగ్ చేసేసుకుందామండి. నేనైతే కుట్టు వేశాను కానీ కుట్టు అంత నీట్గా అనిపించలేదు. ఇంకా దాన్ని ఉప్పదీసేసేసి హెమ్మింగ్ అయితే చేసేసానండి. హెమ్మింగ్ చేస్తే చాలా నీట్గా ఉంది. ఇలా కుట్టాను కానీ నాకు అంత లుక్ రాలేదు అలా కుట్టడం వల్ల. ఇంకా దాన్ని తీసేసేసి హెమ్మింగ్ చేశాను. హెమ్మింగ్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా కూడా ఉందండి. ఈ విధంగా మిషన్ స్టిచ్ అయితే వేయకండి మీరు, నార్మల్గా హెమ్మింగ్ అయితే చేపించేసేయండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా సన్నగా. చూడండి ఇంత సన్నగా పైపింగ్ ప్లస్ పోట్లీ బటన్స్తో ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. చూడండి నేనైతే హెమ్మింగ్ చేశాను. హెమ్మింగ్ అంటే క్లాత్ ఉపదీసేసేసి కుట్టు హెమ్మింగ్ చేసిన తర్వాత చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉందండి. హెమ్మింగే చేయండి మీరు కూడా.
చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అవసరమైన వారికి చేరుతుంది కదా. మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది కదండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.